హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ మా పొట్టి అయ్యగారు చూడండి, మంచిగా పట్టు పంచ కట్టుకొని ఆడుకుంటుండు. ఆ రోజు పూజ చేసుకున్న రోజు అనమాట. ఎంత క్యూట్గా ఆడుకుంటుండండి. కన్నయ్య వెళ్ళి ఆడుకోనాను, నన్ను ఇబ్బంది పెట్టద్దు అని కూడా నేను అన్నాను అనమాట. అంటే మంచిగా ఒక 4-5 బాల్స్ ఉంటాయి మా కన్నయ్యకి, ఇంకా ఫుల్ టైప్స్ ఉంటాయి. ఆ రోజు ఒక 4-5 బాల్స్ అవైలబుల్ ఉండే వాళ్ళ దగ్గర. సో చూడండి, మంచిగా గిన్నెలన్నీ తీసుకెళ్ళిండు. బల్ల మీద కూర్చొని ఆ గిన్నెలలో బాల్స్ వేసుకొని, ఈ బాల్ నుండి ఆ బౌల్కి, ఆ బౌల్ నుండి ఈ బౌల్కి ఆ బాల్స్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది చూడండి, స్పూన్ తోటి. నేను చెప్పిన ఇట్లా ఆడుకున్నా అన్న, మమ్మీని సతాయించద్దు, మమ్మీ పని చేసుకుంటా అని చెప్తే అట్లా వింటాడనమాట. ఎంతసేపు అంటే ఒక 20 మినిట్స్ అట్లా ఆడుకుంటాడు. సో మంచి అనిపించింది నాకు ఈ మూమెంట్స్, అందుకే క్యాప్చర్ చేసిన అనమాట. సో మాకు అన్నయ్యనే ఆడుకుంటాను అనుకున్నా కానీ, ఈ ఏజ్లో పిల్లలందరూ ఇదే ఆట ఆడుకుంటారు. మా ఫ్రెండ్ వాళ్ళ బాబు కూడా ఇట్లనే ఆడుకున్నాడు అని చెప్పింది. చూడండి ఎంత క్యూట్గా ఆడుకుంటూ పొట్టోడు, భలే అనిపిస్తుంది. కన్నా ఇట్లా చెప్పిన మాట వింటే మంచి అనిపిస్తుంది. మళ్ళీ అప్పుడే అయిపోతుంది, మళ్ళీ అప్పుడే కోపం వస్తుంది. ఇంకా ఇంత మంచిగా ఆడుకున్నాడా, మళ్ళీ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఆడుకున్నాడు. ఆడుకున్న వెంటనే మళ్ళీ ఇంక ఇక్కడ టీవీ నడవాలి, ఈ గేమ్స్ ఉండాలి, టీవీ కంపల్సరీ నడుస్తూనే ఉండాలి. ఇంట్లో టీవీ ఆఫ్ చేస్తే ఏడుస్తాడు. సో టీవీ నడుస్తూనే ఇంకా మళ్ళీ మొత్తం అన్ని బాల్స్ అన్ని కింద పడేసి, బాల్స్ అన్ని కింద పడేస్తాడు. సో అప్పుడే కోపం వస్తుంది, అప్పుడే శాంతంగా ఉంటాడు. రాము రేమో రెండు యాంగిల్స్ ఉంటాయన్నమాట మా కన్నయ్యలో. అపరిచితుల్లా వేస్తాడు ఒక్కొక్కసారి, భలే క్యూట్ అనిపిస్తుంది. చిన్నప్పుడు అట్లా వేస్తే భలే అనిపిస్తుంది కదా పొట్టోడు. ఈ మూమెంట్స్ అన్నీ కూడా పెద్ద అయినాక దాన్ని చూపిస్తా, వాడు ఏమంటాడు మరి చూడాలి. ప్రతి ఒక్క మూమెంట్ కూడా నేను మంచిగా క్యాప్చర్ చేస్తాను అనమాట కన్నయ్యది. సో చూడండి ఎంత మంచిగా ఆడుకుంటుండో పొట్టోడు. సో అట్లా ఆడుకుంటున్నప్పుడు మంచి అనిపిస్తుంది కన్నయ్యని చూస్తే. నార్మల్ కూడా ఎక్కువేం అల్లరి చేయడు, చెప్పిన మాట వింటాడు బిడ్డ. సో చూడండి, అక్కడ పెన్స్ బుక్స్ అన్నీ ఉన్నాయి కదా, కొంతసేపు హోంవర్క్ చేసుకున్నా అంటే సైలెంట్గా హోంవర్క్ చేసుకుంటాడు అన్నట్టు, సపరేట్గా రాసుకుంటాడు. సో చూడండి, ఈ ఏజ్లో మమ్మీ చెప్పిన మాట వింటాడు, మళ్ళీ అప్పుడే వింటాడు, మళ్ళీ అప్పుడే నాట్ నాటి థింగ్స్ చేస్తారు. ఇంకా పిల్లలు అన్నాక నాటి థింగ్స్ చేయాలి కదా, నాటి థింగ్స్ చేస్తేనే పిల్లలు అంటారు. సో మా కన్నయ్యకి ఒక లైక్ ఇచ్చుకోండి. బాయ్ బాయ్.